సో వీ నో లైక్ అన్విత అంటే ఒక కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అని. సో యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కస్టమర్స్ని ఎలా అప్రోచ్ అవుతారు? కస్టమర్ ఈ జనరేషన్ ఆర్ ఈ డికేడ్లో వీళ్ళ థాట్స్ ఇలా ఉండొచ్చు అనేది ఎలా డిసైడ్ చేస్తారు? లైక్ వాట్ ఈస్ యువర్ స్ట్రాటజిక్ ప్లాన్? అంటే మేము మోస్ట్లీ నేను మ్యాక్సిమం ప్రతి కస్టమర్స్ తోటి మేము ఇంటరాక్ట్ అవుతాం. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఎన్ని సేల్స్ అయినాయో ఆల్మోస్ట్ 80% వరకు నేను వాళ్ళని మీట్ అవుతాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు పర్టికులర్ పర్సన్నే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళతో పాటు వాళ్ళ కిడ్స్ కూడా వస్తుంటారు. ఈవెన్ 10th క్లాస్ కిడ్ కూడా వాళ్ళకి ఎలాంటి ఫ్లాట్ కావాలి, ఎలాంటి ఎమ్యూనిటీస్ కావాలి అనేది వాళ్ళు కూడా చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ థింక్ చేస్తారు. అంటే ఎలా ఉండాలి, ఏం కావాలి, వాళ్ళు చెప్పే పాయింట్స్ ఉండొచ్చు. లేదంటే మాకు మేజర్గా ఏంటంటే బయట అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు కస్టమర్స్. ఒక్కొక్క ఏరియా నుంచి వాళ్ళ పాయింట్స్ ఉంటాయి. వాళ్ళకి వాస్తు వైజ్గా ఎలా కావాలి, లేదంటే లైటింగ్ వైజ్గా అడుగుతుంటారు, బాల్కనీ వైజ్గా కొంచెం మోర్ స్పేస్ ఉండాలని అడుగుతుంటారు. అలా మేము ఒక ప్రాజెక్ట్లో చేసిన డిజైన్ కన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఇంకో అడ్వాన్స్డ్ వర్షన్ డ్రాయింగ్స్ డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఇవానా వచ్చేటప్పటికి ప్రైవసీ కావాలి అనే కాన్సెప్ట్ అంటే బాల్కనీ టు బాల్కనీ ప్రైవసీ వైజ్గా మేము ఒక డిజైన్ చేస్తాం. అది దాంట్లో ఏంటంటే మేము ఫ్లోర్ ప్లాన్స్ సీనియర్ పీపుల్కి ఎలాంటి ఫ్లోర్ ప్లాన్ కావాలి, ప్లస్ జాయింట్ ఫ్యామిలీకి ఎలాంటి ఫ్లోర్ ప్లాన్ కావాలి, సమ్ పీపుల్కి ఏంటంటే కిచెన్ బాగా ఇష్టపడుతుంటారు. దానికి మేము ఐలాండ్ కిచెన్ అనే కాన్సెప్ట్తో 2400 SFTలోనే ఒక ఐలాండ్ కిచెన్ క్రియేట్ చేయొచ్చు. అంటే కిచెన్ సైజ్ ఆ బిగ్ సైజ్ ఇచ్చాం. ప్లస్ బాల్కనీస్ అన్నీ కూడా సిట్అవుట్ ఏరియాస్ కింద ఇచ్చాం. అంటే సిట్అవుట్ ఏరియా అంటే ఆల్మోస్ట్ 4 members మినిమం ఈజీగా వాళ్ళు అక్కడ గ్యాదర్ అవ్వచ్చు.